పుట్టగొడుగుల్లో పుట్టుకొచ్చిన సంస్థలు. ఇప్పుడు ఇదివరకటి రోజుల్లో మనం లాస్ట్ 14-19లో చూసినటువంటి వాటిలో ఆరా ఒకటి చూసాం, తర్వాత ఆత్మసాక్షి ఒకటి చూసాం, నాగన్ ఒకటి చూసాం, సిపిఎస్ ఒకటి చూసాం. ఇట్లాంటి ఒక 8 నుంచి 10 అందులో కూడా కేకే వచ్చేటప్పుడు 2019 అప్పుడు చూసాం. అది 1 సైడెడ్ వెర్షనే ఉంది అప్పుడు కానీ ఇప్పుడు కూడా. వీటిలో సక్సెస్ అయినవి ఫెయిల్ అయినవి ఉన్నాయి, కానీ కొన్ని పేర్లు విన్నాయి. ఈ దఫా అసలు కొత్తగా ఇవాళే వింటున్న పేర్లు, ఈ మధ్యన వింటున్న పేర్లు ఎవరికి వాళ్ళు ఆ గ్రాఫిక్స్ తయారు చేసి పెట్టేశారా అన్నట్టుగా ఉంది. ఎందుకంటే 155-170 దాకా వచ్చేస్తుంది వైసీపీ గాని ఇచ్చారంటే అంతకంటే వెరితనం ఉండదు. సర్వే సంస్థలు కూడా పార్టీలకు అనుకూలంగా పనిచేస్తున్నాయి అనుకోవాలి. అసలు వీళ్ళు సర్వే చేస్తున్నారు లేదా అనుకోవాలి. బేసిక్ ఇప్పుడు నేషనల్ ఛానల్స్ లెక్కేసుకోవాలి. నేషనల్ ఛానల్స్ లో ఇండియా టుడే 22 ఏకంగా ఎన్డీఏకి ఇచ్చింది ఇక్కడ. అంటే అది ఆషామాషి కాదు, ఇండియా టుడేది బాగా విశ్వసనీయమైనటువంటి సర్వే. కాకపోతే ఫెయిల్ అయిన సందర్భాలు ఉన్నాయి, కానీ విశ్వసనీయ సర్వేలో ఒకటి ఇండియా టుడే. టైమ్స్ నౌది కూడా విశ్వసనీయ సర్వే, అదేమో 14 వైసీపీకి ఇచ్చింది, 11 టీడీపీకి ఇచ్చింది కూటమి. కాబట్టి అక్కడ నెక్ టు నెక్ ఉన్నట్టు. కాబట్టి ఇప్పుడు నేషనల్ ఛానల్సే అటు ఇటు అయినప్పుడు లోకల్ సర్వేలను ఎలా చెప్పాలి? ఒక్కటి మాత్రం ఖాయం, ఒక పోలరైజ్డ్ పాలిటిక్స్ నడిచింది అనడానికి సాక్ష్యం. వ్యతిరేక ఓటు చీలనివ్వకూడదనే కూటమి లక్ష్యం పొత్తు పెట్టుకోవడానికి కీలక కారణం సక్సెస్ అయింది అనుకోవాలా? ఈ లెక్కలను చూస్తే, ఈ లెక్కలను పరిగణనలో తీసుకుంటే ఫలితాల సంగతి తర్వాత మాట్లాడదాం. సక్సెస్ అనుకోవాలా? ప్రయత్నం గట్టిగా కనిపించిందా? ఖచ్చితంగా సక్సెస్ అది. ఎందుకంటే వ్యతిరేక ఓటు గెలవకపోవడం కూడా సక్సెస్ అయినా, గెలవకపోవడం అంటే సక్సెస్ అవ్వదు, కానీ భారీగా సీట్లు పెరగడం అంటే దాదాపు 52 సీట్లు పెరగడమే సక్సెస్సా, లేదు మ్యాజిక్ ఫిగర్ దగ్గరికి వెళ్ళకపోవడం సక్సెస్సా? ఇక్కడ వీళ్ళు ఓటింగ్ పెంచుకోవడం అనేది ఒక పెద్ద సక్సెస్. అవును, విజయం సాధిస్తే ఇంకా అద్భుత సక్సెస్. వీళ్ళు విజయం సాధించలేదంటే జగన్ సక్సెస్ అది. ఎందుకంటే మోడీ ఒక జాతీయ స్థాయి టెంపర్ ఉన్న ఆయన,